హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన జ్యోతి గారు ఒరిస్సా నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆత్మజ్ఞానం మాస్టర్స్. విశ్వంతో కనెక్టింగ్, అనుసంధానమై ధ్యానం, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం నమస్తే, థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్ ని కూడా చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. పత్రి సార్ ని థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నాకు ఈ అవకాశం, ఈ జ్ఞానం నాకు పొందేలా చేశారు కాబట్టి నేను ఇక్కడ కూర్చొని ఆ ఆత్మజ్ఞానం పంచగలుగుతున్నాను, మీ అందరితో అది చెప్పగలుగుతున్నాను. అంతే ఆ ఇచ్చిన ఆ గురువులకి, ఆ మాస్టర్స్ ని, పత్రి సార్ ని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మెడిటేషన్ ధ్యానం స్టార్ట్ చేసుకుందాం. నేను చెప్పిన ప్రతి ఒక్క మాటని చాలా స్పష్టంగా వింటూ చేస్తూ కనెక్ట్ అవ్వండి మాస్టర్స్, ఓకేనా? ఫస్ట్ హాయిగా సుఖస్థిరాసనంలో కూర్చోండి మాస్టర్. మీకు ఎక్కడ కంఫర్ట్ గా అనిపిస్తుంది అక్కడ చక్కగా మీరు హాయిగా కూర్చొని ఒక గంట పైన మీరు ధ్యానం చేసుకున్నట్టుగా మీ కంఫర్ట్ ని మీరు చూసుకోండి మాస్టర్స్. తర్వాత మీ బాడీని పూర్తిగా రిలాక్స్ చేసుకోండి. మార్నింగ్ నుంచి మీ వర్క్ చేస్తూ, మీ బంధాలతో ఉంటూ, ఎన్నో టెన్షన్స్, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ఎన్నో ఉంటాయి మార్నింగ్ నుంచి. కాబట్టి ధ్యానంలో కూర్చోగానే మనం కనెక్ట్ అవ్వలేము మాస్టర్స్. అందుకే ఫస్ట్ మన శరీరాన్ని, మన ఈ బాడీని పూర్తిగా రిలాక్స్ చేసుకుందాం. ఎప్పుడైతే మనం ప్రతి ఒక్క పాటని పూర్తిగా రిలాక్స్ చేసుకుంటూ, ఎప్పుడైతే మన శ్వాస మీద ధ్యాస పెడతామో, మనం పూర్తిగా ఆ విశ్వంతో తల భాగం నుంచి పాదాల వరకు, పాదాల నుంచి తల వైపు ప్రతి ఒక్క పాటని, మీ కళ్ళుని, మీ ముక్కుని, మీ చెవుల్ని, మీ పెదాలని, మీ గొంతు భాగాన్ని, మీ భుజాన్ని, చేయిల్ని, కాళ్ళని అన్నిని పూర్తిగా రిలాక్స్ రిలాక్స్ అని చెప్పుకోండి మాస్టర్స్. అలాగే దీర్ఘమైన శ్వాసలకు 3 సార్లు తీసుకుంటూ పూర్తిగా బాడీని రిలాక్స్ చేసుకుందాం మాస్టర్స్. దీర్ఘమైన శ్వాసని చాలా ప్రేమగా, కష్టంగా కాకుండా చాలా ప్రేమగా తీసుకోండి మాస్టర్స్. తర్వాత ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారిని ఆత్మ ప్రణామం చేస్తూ, ప్రతి ఒక్క మాస్టర్స్ ని, గురువుని అందరినీ నమస్కరిస్తూ ఇప్పుడు మనం ధ్యానంలోకి వెళ్ళిపోతాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస, ఆ శ్వాసని గమనిస్తూ మనలోనికి మనం అంతర్ప్రయాణం చేస్తాం మాస్టర్స్. మన శ్వాసే మన గురువు మాస్టర్స్. ఆ గురువుని మనం మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని మన శ్వాసని మనం నమస్కరిస్తూ, మన శ్వాసని మనం గమనిస్తూ మనలోనికి మనం వెళ్తున్నాం మాస్టర్స్. ఈ బాహ్య ప్రపంచానికి పూర్తిగా కాసేపు మర్చిపోయి, మన బంధాలని, మన బాధ్యతల్ని, ప్రతి ఒక్క టెన్షన్ ని, ప్రతి ఒక్క కష్టం కానీ, బాధలు కానీ అన్ని పక్కన పెట్టి పూర్తిగా బాడీని రిలాక్స్ చేసుకుంటూ, మన శ్వాసని గమనిస్తూ, ఈ క్షణం మన శ్వాసతో అనుసంధానం అవుతూ, ఆ విశ్వం నుంచి అనంతమైన విశ్వశక్తిని తీసుకోవడానికి పూర్తిగా సిద్ధంగా అవుతూ ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. మనం చేస్తున్న ఈ ధ్యానానికి పత్రి సార్ని, మన పూర్ణాత్మని, ముక్కోటి దేవి దేవతల్ని, సప్త ఋషుల్ని, వెంకటేశ్వర స్వామిని, మహావతారి బాబాని,
మాస్టర్ సివివి గారిని అందరినీ చాలా ప్రేమగా ఇన్వైట్ చేసుకుంటున్నాం మాస్టర్స్. వాళ్ళందరికీ చాలా ప్రేమగా ఇన్వైట్ చేసుకోండి. వాళ్ళందరూ మనం ఇన్వైట్ చేసుకోగానే ఎంతో ప్రేమగా వచ్చారు మాస్టర్స్ మనతో పాటు ధ్యానం చేయడానికి. మన ఒక చైతన్యంతో కనెక్ట్ అవుతూ, మన ఒక ఎనర్జీతో కనెక్ట్ అవుతూ ఎంతో బ్రహ్మాండ స్థితిలో మహాశూన్యంలో ధ్యానం చేస్తాం మాస్టర్స్. వాళ్ళందరూ ఒక చైతన్యంతో కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. వాళ్ళందరూ ఒక చైతన్యంతో కనెక్ట్ అవ్వండి. రూపాన్ని కాదు మాస్టర్స్, వాళ్ళందరూ ఒక చైతన్యంతో, కాంతితో కనెక్ట్ అవుతూ, ఎనర్జీతో కనెక్ట్ అవుతూ ఆ విశ్వం నుంచి అనంతమైన ప్రాణశక్తిని, అనంతమైన శక్తిని తీసుకోవడానికి మనం పూర్తిగా సిద్ధం అవ్వాలి. అప్పుడే మనం పూర్తిగా కనెక్ట్ అవ్వగలుగుతాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస, ఆ సహజమైన శ్వాసని, చిన్నప్పటి నుంచి మనతో ఉన్న శ్వాసని చాలా ప్రేమగా పత్రిజీ గురువు గారిని ఆత్మ ప్రణామం చేస్తూ ప్రతి ఒక్క మాస్టర్స్ ని, గురువుల్ని అందరినీ నమస్కరిస్తూ ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. అందరూ చక్కగా సుఖస్థిరాసనంలో కూర్చోండి మాస్టర్స్. అందరూ మీ కంఫర్ట్ గా మీరు చూసుకుంటూ 1 గంట పైన మీరు ధ్యానం చేసుకున్నట్టుగా మీ శరీరాన్ని అస్సలు కష్టపెట్టకుండా హాయిగా ప్రశాంతంగా ఆ ఫేస్ లో ఒక చక్కటి చిరునవ్వుతో కూర్చుంటూ మీరు ధ్యానం చేసుకోవాలి మాస్టర్స్. అప్పుడే మనం పూర్తిగా కనెక్ట్ అవ్వగలుగుతాం మాస్టర్స్. హాయిగా కూర్చోండి మాస్టర్స్. హాయిగా మీ శరీరాన్ని కొంచెం కూడా కష్టపెట్టకుండా చాలా కంఫర్ట్ అయిన ప్లేస్ లో కూర్చొని ముఖంలో ఒక చిన్న చిరునవ్వుతో కూర్చొని, ఏ టెన్షన్ వద్దు, ఏ బాధలు కష్టాలు, అన్ని బాధ్యతలు, కుటుంబం అన్ని పక్కన పెట్టేసి కాసేపు మన శ్వాసతో మనం అనుసంధానం అవుతూ ఆ విశ్వం నుంచి అనంతమైన విశ్వశక్తిని తీసుకుందాం మాస్టర్స్. ముందుగా ఆర్కేంజల్ మైకేల్ సార్ చేత మన చుట్టూరు రక్షణగా ఏర్పడ్డది.
మహా అవతార బాబాజీ ఒక కాంతి వెలుగు మనతో పాటు మన కుటుంబ సభ్యులకి అందరికీ ఒక రక్షణగా కల్పిస్తుంది మాస్టర్స్. ఆది పరాశక్తి యొక్క చైతన్యంతో ఈ శరీరాన్ని, మనలోనున్న మన సోల్ని పూర్తిగా ఒక రక్షణ కల్పించమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మాస్టర్స్. పత్రి సరక ఉదయ చైతన్యంతో కనెక్ట్ అవుతూ మన శ్వాసని గమనిస్తూ పూర్తిగా విశ్వంతో కనెక్ట్ అవుదాం మాస్టర్స్. మనం చేసుకుంటున్న ఈ ధ్యానాన్ని పత్రిసారిని, ముక్కోటి దేవి దేవతల్ని, వెంకటేశ్వర స్వామిని, మహా అవతారి బాబాని, మాస్టర్ సివివి గారిని, హీలింగ్ మాస్టర్స్ ని, మన పూర్ణాత్మని అందరినీ చాలా ప్రేమగా ఇన్వైట్ చేసుకోండి మాస్టర్స్. వాళ్ళందరూ చాలా ప్రేమగా పిలుచుకోండి. మీరు వాళ్ళందరూ మనం పిలవగానే చూడండి ఎంత ప్రేమగా వచ్చేసరి మాస్టర్స్ మనతో పాటు ధ్యానం చేయడానికి మన చుట్టూ కూర్చున్నారు. మనమందరము కలిసి వాళ్ళందరూ ఒక చైతన్యంతో కనెక్ట్ అవుతూ, వాళ్ళందరూ ఒక ఎనర్జీతో కనెక్ట్ అవుతూ మన శ్వాసని గమనిస్తూ మనలో ఉన్న మన భ్రమల నుంచి మనం పూర్తిగా తీసుకున్నట్టుగా మీరు ఫీల్ అవ్వండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస, ఆ సహజమైన శ్వాసని చాలా ప్రేమగా గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఆలోచనలన్నీ తగ్గుతూ వెళ్ళిపోతాయి మాస్టర్స్. ఆలోచనలు వస్తున్నాయంటే అస్సలు మీరు భయపడొద్దు, దిగులు పడొద్దు, టెన్షన్ పడొద్దు. ఆలోచనలు వస్తున్నాయంటే రానివ్వండి మాస్టర్స్. మనం శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆ సున్నితమైన శ్వాసని చాలా ప్రేమగా గమనిస్తూ ఉన్నప్పుడు ఆలోచనలన్నీ తనకు తనే తగ్గుతూ వెళ్ళిపోతాయి మాస్టర్స్. అప్పుడే మనము ఏ ఆలోచన లేకున్న స్థితికి మనం వెళ్తాం మాస్టర్స్. ఎప్పుడైతే మనం ఏ ఆలోచన లేకున్న స్థితికి వెళ్తామో మనం పూర్తిగా ఆ విశ్వంతో కనెక్ట్ అవుతూ ఆ విశ్వం నుంచి అనంతమైన విశ్వశక్తిని తీసుకుంటాం మాస్టర్స్. పూర్తిగా కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. మనలో ఉన్న సరికని ఆలోచనలు, సరికని భయాలు, సరికని భావనలు, సరికని మాటలు, మనలో ఉన్న ఏ సరికని ఆలోచనలైనా సరే అన్ని బయటికి తీసేస్తూ మనలో ఉన్న ఆ తత్వాల్ని మార్చుకుంటూ ఆ విశ్వం నుంచి తీసుకుంటున్న విశ్వశక్తిని పూర్తిగా పెంచుకుంటూ ఎంతో బ్రహ్మాండమైన స్థితిలో మహాశూన్యంలో ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. అందరూ చక్కగా కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. ఎలా చెప్పుకోండి మాస్టర్? ఐఎమ్ కనెక్టింగ్ టు యూనివర్స్, ఐఎమ్ కనెక్టింగ్ టు యూనివర్స్, ఐఎమ్ కనెక్టింగ్ టు యూనివర్స్ చెప్పుకుంటూ మీ శ్వాసని గమనిస్తూ ఎంతో చక్కగా ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. ఏ ఆలోచనకి మనం వెళ్ళదు మాస్టర్స్. ఆలోచనలు వస్తున్నాయంటే రానివ్వండి, పెట్టవండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. ఆ దేవుడిచ్చిన పెద్ద వరం అయింది శ్వాస. మన పుట్టినప్పటి నుంచి మనతో ఎవరున్నా లేకపోయినా మన శ్వాస మనతో ప్రతి క్షణం నేనున్నానని చెబుతూ వస్తుంది, కానీ మనం ఎప్పుడూ గమనించలేదు మాస్టర్స్. ఈరోజు మన శ్వాసని చాలా ప్రేమగా గమనిస్తూ ఉన్నప్పుడే మనలో చాలా అద్భుతాలు జరుగుతాయి మాస్టర్స్. ఆ అద్భుతాల్ని మనం గమనించాలి. ఆ గమనిస్తూ ఉన్నప్పుడే
ఆ గమనిస్తూ ఉన్నప్పుడే మనం పూర్తిగా ఆ విశ్వంలో ఉన్న అనంతమైన విశ్వశక్తిని పూర్తిగా మన శరీరం బ్రహ్మరంధ్రం నుంచి మన శరీరంకి తీసుకుంటున్నాం మాస్టర్స్. ఆ విశ్వశక్తిని మన బ్రహ్మరంధ్రం నుంచి అపారమైన శక్తిని తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క పాట దగ్గర గమనించండి మాస్టర్స్, ఏం జరుగుతుంది, ప్రతి ఒక్క పాట స్పందిస్తుందా, ప్రతి ఒక్క పాట దగ్గర హీలింగ్ జరుగుతుందా, ఏం జరుగుతుంది, ఏం అద్భుతం జరుగుతుందని గమనించండి మాస్టర్స్. ఆ విశ్వశక్తిని పూర్తిగా స్వీకరించండి మాస్టర్స్. ఈ సమయంలో, ఈ క్షణంలో నేను శరీరాన్ని కాదు, రూపాన్ని కాదు, బుద్ధిని కాదు, మనస్సుని కాదు, చిత్తంని కాదు, నేను మహా చైతన్యని, నేను ఒక దివ్య చైతన్యని, నేను ఒక ఆది పరాశక్తిని, నేని దైవాన్ని అని ఆ యూనివర్స్ లో ఉన్న అనంతమైన విశ్వశక్తి నాలో ఉంది అని మీరు తెలుసుకోవాలి మాస్టర్స్. అది తెలుసుకోవాలి అంటే మనలో ఉన్న శక్తిని మనం పెంచుకోవాలి మాస్టర్స్. మనం పూర్తిగా ఒక మహాశక్తిగా, ఒక దివ్య చైతన్యంగా మారుతూ, శుద్ధ చైతన్యంగా మారుతూ, ఆ ఆది పరాశక్తి ఒక చైతన్యంతో కనెక్ట్ అవుతూ, ఆ విశ్వం నుంచి అనంతమైన శక్తిని తీసుకుంటూ ఎంతో బ్రహ్మాండమైన స్థితిలో చక్కటి ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. ఏ ఆలోచన మనకొద్దు మాస్టర్స్. ఆలోచనలు వస్తున్నాయంటే అక్కడ మీరు డిలీట్ అని చెప్పుకోండి. నాకు వద్దు ఈ ఆలోచనలు. మీ మనసుని, మీ పరమాత్మకి మీరు చెప్పుకోండి మాస్టర్స్, నేను ఈ క్షణం ధ్యానం చేస్తున్నాను, నాకు ఏ ఆలోచనలు వద్దు, ఏ ఆలోచన రావడానికి వీల్లేదు, నేను దానికి అంగీకరించును అని చెప్పుకోండి మాస్టర్స్. ఆలోచన తగ్గుతూ వెళ్ళిపోతాయి. ఎంతో విశ్వశక్తిని తీసుకుంటున్నాం మాస్టర్స్. పూర్తిగా గమనించండి మాస్టర్, ఈ శరీరంలో ఏం జరుగుతుంది. ఆ విశ్వశక్తి తీసుకున్నప్పుడు మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క పాట దగ్గర, ప్రతి ఒక్క అంగం దగ్గర ఏం జరుగుతుందో గమనించండి. ఆ గమనించినప్పుడే మనలో ఉన్న ఏ ఆరోగ్య సమస్యలైనా సరే, ఎక్కడైనా మనకి ఇబ్బంది అనిపిస్తుంది అంటే, మీకు బాధాకరం అనిపిస్తుంది అంటే ఆ ఎనర్జీని అక్కడ పెట్టండి మాస్టర్స్. అక్కడ మీకు హీలింగ్ జరుగుతుంది. ఈరోజు మనం ప్రేమగా ఇన్వైట్ చేసుకున్నాం హీలింగ్ మాస్టర్స్ ని. మీరు ఎంత విశ్వశక్తిని తీసుకుంటారో ఆ శక్తితో, ఆ ఎనర్జీతో మీ లోనున్న ఆ అనారోగ్య సమస్యలన్నిటికీ ఈరోజు దూరం చేసుకోగలుగుతారు మాస్టర్స్. ఏది బయట లేదు మాస్టర్స్, అంతా మనలోనే ఉంది మాస్టర్స్. అది మనం గమనించాలి. ఈ అనంతమైన విశ్వశక్తి కూడా మనలోనే ఉంది, అది మనం గమనించలేకపోతున్నాం మాస్టర్స్. అది మనం పూర్తిగా గమనించాలి. ఆ విశ్వశక్తి తీసుకున్నప్పుడు మా శరీరంలో ఉన్న ఏ చోటైనా మీకు ఇబ్బందిగా ఉన్నా, ఆరోగ్య సమస్య అనిపిస్తున్నా, ఆ ఎనర్జీని, ఆ శక్తిని అక్కడ అలాగ గమనిస్తూ ఉండండి. ఆ పాట దగ్గర అక్కడ మీకు హీలింగ్ జరుగుతుంది. ఈరోజు పూర్తిగా ఈరోజు హీలింగ్ మాస్టర్స్ మీకు హీలింగ్ చేస్తూ మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తారు మాస్టర్స్. పూర్తిగా కనెక్ట్ అవ్వండి మాస్టర్స్.
ఏ రూపం లేదు, ఏ మంత్రం లేదు, ఏ తంత్రం లేదు, ఏమీ లేదు మాస్టర్స్. కేవలం శ్వాస మీద ధ్యాస. ఆ సున్నితమైన శ్వాసని చాలా ప్రేమగా గమనిస్తూ ఉంటే ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి మాస్టర్స్. ఎంతో విశ్వశక్తిని మనం తీసుకోగలుగుతున్నాం. మనలో ఉన్న విశ్వశక్తిని మనం తెలుసుకోగలుగుతున్నాం మాస్టర్స్. ఆ శక్తితో మనకు మనం హీలింగ్ చేసుకోగలుగుతున్నాము. మనలో ఉన్న సరుకనివన్నీ బయటికి తీసేస్తున్నాము. ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి మాస్టర్స్. దానికి మనం గమనించాలి మాస్టర్స్. అప్పుడే మనం పూర్తిగా ఆ విశ్వంతో కూడా కనెక్ట్ అవ్వగలుగుతాం మాస్టర్స్. పూర్తిగా శ్వాస మీద ధ్యాస. ఆ సున్నితమైన శ్వాసని చాలా ప్రేమగా గమనిస్తూ ఉన్నప్పుడే మనలో ఉన్న శక్తి విశ్వంకి వెళ్ళి విశ్వం నుంచి రెట్టింపై ఆ విశ్వశక్తిని మన బ్రహ్మాండం నుంచి మనం తీసుకుంటున్నాం మాస్టర్స్. ప్రతి ఒక్కరు ఆ శక్తిని, ఆ విశ్వశక్తిని పూర్తిగా మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ దగ్గర ఫీల్ అవ్వండి మాస్టర్స్. ఎవరికైనా ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే ఆ ఎనర్జీని, ఆ శక్తిని అక్కడ గమనిస్తూ ఉండండి. ఈరోజు హీలింగ్ మాస్టర్ మీకు హీలింగ్ చేస్తారు. మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటికి తీసేస్తారు మాస్టర్స్. పూర్తిగా స్వీకరించండి, పూర్తిగా కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. ఎటువంటి ఆలోచనకి మీరు వెళ్ళొద్దు. కేవలం శ్వాస మీద ధ్యాస. హీలింగ్ జరిగినప్పుడు మీకు నొప్పిగా అనిపిస్తే మీరు అస్సలు భయపడదు మాస్టర్స్. అక్కడ హీలింగ్ జరుగుతుంది కాబట్టి మీకు నొప్పిగా అనిపిస్తుంది. మీరు పూర్తిగా దానికి అంగీకరించాలి. మీ శరీరాన్ని పూర్తిగా వాళ్ళకి సరెండర్ అవ్వాలి మాస్టర్స్. వాళ్ళకి సరెండర్ అవుతూనే మీలోన ఉన్న ఆ అనారోగ్య సమస్యలన్నీ ఈరోజు దూరం అవుతాయి. దాని నుంచి మీరు బయటపడగలుగుతారు మాస్టర్స్. పూర్తిగా ఆ విశ్వంతో కనెక్ట్ అవ్వండి. ఎంతో బ్రహ్మాండ స్థితి చక్కగా ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. ఈ అనంత కోటి విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క అష్టమశ్లోక చైతన్యంతో, గురువుల ఒక చైతన్యంతో, ప్రతి ఒక్క ముక్కోటి దేవి దేవతల ఒక చైతన్యంతో, ఆది పరాశక్తి యొక్క మూల చైతన్యంతో కనెక్ట్ అవుతూ పూర్తిగా కనెక్ట్ అవ్వండి. చూడండి, విశ్వం నుంచి ఎంతో అపారమైన శక్తి మనం లాక్కున్నట్టు దానికి మాత్రం గమనిస్తూ ఉండండి మాస్టర్స్. మనం ఏది అడిగితే విశ్వం ఇవ్వడానికి పూర్తిగా సిద్ధమవుతుంది మాస్టర్స్. ఏది అడిగినా సరే యూనివర్స్ లో ఉన్న అమ్మ మనస్ఫూర్తిగా అపారమైన శక్తిని కానీ మీరు ఏది అడిగినా సరే అది ఇవ్వడానికి పూర్తిగా సిద్ధంగా ఉంటుంది మాస్టర్స్. అందుకే మీకేం కావాలి దాని మీద మాత్రమే మీరు ఆలోచన చేయండి మాస్టర్స్. సరికానివన్నీ బయటికి తీసేస్తూ మీకు ఏం కావాలి దాని మీద మాత్రమే మీరు ఆలోచన పెట్టినప్పుడే ఆ విశ్వంలో ఉన్న అమ్మ మనకి అన్ని అందిస్తుంది మాస్టర్స్.
కాబట్టి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మనం పూర్తిగా ఒక మహా చైతన్యంగా, ఒక దివ్య చైతన్యంగా, శుద్ధ చైతన్యంగా, ఒక దైవంగా ఉంటూ ఆలోచిస్తూ ప్రతి క్షణం ఆ యూనివర్స్ తో కనెక్ట్ అవుతూ, ఆ విశ్వంతో కనెక్ట్ అవుతూ, ఆ విశ్వం నుంచి అనంతమైన విశ్వశక్తిని తీసుకుంటూ మనలో ఉన్న ఏ అనారోగ్య సమస్యలైనా సరే, సరికనివన్నీ మాటలైనా సరే, ఆలోచనలైనా సరే అన్ని బయటికి తీసేస్తాం మాస్టర్స్. ఈ రోజు నుంచి మనం పూర్తిగా ఆరోగ్యంతో, సంతోషంతో మనం ధ్యానం చేసుకుంటూ ఆ జ్ఞానాన్ని 10 మందిని పంచిపెడతాం మాస్టర్స్. అది చెయ్యాలంటే మనలో ఉన్న శక్తిని పెంచుకుంటూ, ఆ విశ్వంలో ఉన్న అనంతమైన శక్తిని తీసుకుంటూ ప్రతి క్షణం ధ్యాన స్థితిలో ఉండాలి మాస్టర్స్. ప్రతి క్షణం ఎరుకుతో ఉండాలి మాస్టర్స్. ఎంత ధ్యానం చేస్తామో అంత ఎరుకు వస్తుంది. ఆ విశ్వం నుంచి వచ్చిన ఆ అనంతమైన విశ్వశక్తిని మనము పూర్తిగా ఆ శక్తితో ఎన్నో అద్భుతాలను చేయగలుగుతాం మాస్టర్స్. మనలో ఉన్న పరమాత్మతో కనెక్ట్ అవ్వగలుగుతాము. మహాశూన్యంలో ధ్యానం చేయగలుగుతాం మాస్టర్స్. జ్ఞానం అంతా మహాశూన్యంలో ఉంది మాస్టర్స్. ఎప్పుడైతే మనం మహాశూన్యంలో ఏ ఆలోచన లేకున్న స్థితిలో మనం ధ్యానం చేసామో అప్పుడే మనం ఆ మహాశూన్యానికి కనెక్ట్ అవుతూ ఆ విశ్వం నుంచి అనంతమైన విశ్వశక్తిని తీసుకోగలుగుతాం మాస్టర్స్. పూర్తిగా కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. ఈ అనంత కోటి విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క అణు పరిమాణంతో అనుసంధానం అవుతూ మన పూర్ణాత్మ నుంచి అంశాత్మగా ఈ భూమి మీదకి వస్తూ మనలో పరమాత్మతో రూపాంతరం చెందుతూ మన శ్వాసని గమనిస్తూ ఆది పరాశక్తి యొక్క మూల చైతన్యంతో కనెక్ట్ అవుతూ ఆ విశ్వం నుంచి అనంతమైన విశ్వశక్తిని తీసుకుంటూ మహాశూన్యంలో ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. ఈ అనంత కోటి విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క అణు పరమాణుతో అనుసంధానం అవుతూ మన పూర్ణాత్మ నుంచి అంశాత్మగా మన పరమాత్మ నుంచి రూపాంతరం చెందుతూ మన శ్వాసని గమనిస్తూ ఆది పరాశక్తి యొక్క మూల చైతన్యంతో కనెక్ట్ అవుతూ శుద్ధ చైతన్యంతో కనెక్ట్ అవుతూ అనంతమైన విశ్వశక్తిని తీసుకుంటూ
ఆ విశ్వంతో కనెక్ట్ అవుతూ మహాశూన్యంగా ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. పూర్తిగా గమనించండి మాస్టర్స్. ఆ విశ్వం నుంచి అనంతమైన విశ్వశక్తి ఒక కాంతిలాగా మన బ్రహ్మరంధ్రం నుంచి మన శరీరానికి వెళ్తుంది. అది మీరు గమనించాలి. పూర్తిగా మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ దగ్గర ఆ ఎనర్జీ వెళ్తుంది మాస్టర్స్. అది మీరు గమనించినప్పుడే మీకు తెలుస్తుంది మాస్టర్స్. ఆ విశ్వశక్తిని మీరు తీసుకున్నట్టుగా మీకు తెలుస్తుంది. అక్కడ మీరు పూర్తిగా గమనించండి. ప్రతి ఒక్క ఎనర్జీ ప్రతి ఒక్క పాట దగ్గర వెళ్తుంది. అది మీరు గమనించినప్పుడే మీకు తెలుస్తుంది మీరు అనంతమైన విశ్వశక్తిని తీసుకుంటున్నారు అనేసి. మీ తల భాగం నుంచి పాదాల వరకు ఆ ఎనర్జీని పూర్తిగా ఫీల్ అవ్వండి మాస్టర్స్. ఎంతో బ్రహ్మాండమైన స్థితిలో చక్కగా ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. ఏ ఆలోచనకు వెళ్ళొద్దు, ఎవ్వరు కళ్ళు తెరవకండి మాస్టర్స్. పూర్తిగా ఆ విశ్వంతో కనెక్ట్ అవుతూ ధ్యానం చేద్దాం మాస్టర్స్. I am connecting to universe. I am connecting to universe. I am connecting to universe. పూర్తిగా యూనివర్స్ తో కనెక్ట్ అవుతాం మాస్టర్స్. ఆ విశ్వంతో కనెక్ట్ అవుతాం. అప్పుడే మనకి తెలుస్తుంది నేను శరీరం కాదు, రూపం కాదు, బుద్ధిని కాదు, మనసుని కాదు, ఏ చిత్తాన్ని కాదు, నేను మహా చైతన్యని, నేనే సృష్టికర్తని, నేనే ఆ విషయంలో ఉన్నంత శక్తిని నాలోనే ఉంది అని తెలుసుకుంటాను మాస్టర్స్.
ఈ అనంతమైన విశ్వశక్తి నాలోనే ఉంది తెలుసుకోవడానికి మనము ఆ విశ్వంతో కనెక్ట్ అవుతూ ఆ విశ్వం నుంచి అనంతమైన శక్తిని తీసుకున్నప్పుడే ఆ శక్తితో మనం తెలుసుకుంటాం మాస్టర్స్. మనలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, మనలోనే అన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తిని మనం తెలుసుకోకుండా ప్రతిక్షణం ఆ శక్తిని, ఆ ఎనర్జీని లాస్ చేసుకుంటూ ఉంటాం మాస్టర్స్. సరికని మాటలతో, సరికని చూపులతో, సరికని వింటూ, మన ప్రవర్తనతో, మన కోపంతో, భయాలతో పూర్తిగా దూరం చేసుకుంటున్నాం మాస్టర్స్. కాబట్టి ఆ అనంతమైన విశ్వశక్తి మనలోనే ఉంది అని గుర్తించలేకపోతున్నాం మాస్టర్స్. ఆ విశ్వశక్తిని మనం గుర్తించాలి అంటే ఆ విశ్వం నుంచి అనంతమైన విశ్వశక్తిని తీసుకుంటూ మనలో ఉన్న సరికనివన్నీ బయటికి తీసేస్తూ మన తత్వాలన్నీ మార్చుకుంటూ మనలో ఉన్న ఆ విశ్వశక్తిని ఒక చోట స్థిరంగా పెట్టుకోవాలి మాస్టర్స్. అప్పుడే మనము ఎన్నో అద్భుతాలు చేసుకోవచ్చు మాస్టర్స్. ఎంతో జ్ఞానం తీసుకోవచ్చు, ఎంతో అసక్తితో ఎంతో మందిని ధ్యానం తీసుకురావచ్చు మాస్టర్స్. మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట ఒక మంత్రంగా మారుతూ ఎంతో మందిని ధ్యానంకి తీసుకురావచ్చు మాస్టర్స్. ఆ శక్తితో మీ స్వార్థ భావనతో సేవ చేసుకోవచ్చు మాస్టర్స్. అసలు మీరు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చు, ఏం చేయడానికి వచ్చారో కూడా తెలుసుకోవచ్చు. మీ చుట్టూ ఉన్న ఆ కష్టాలని, ఆ బాధల్ని, కారణం ఏంటి కూడా తెలుసుకోవచ్చు. ఎవరిని అడగాల్సిన పని లేదు మాస్టర్స్. అన్ని మీలోనే ఉంది ఆన్సర్. ఆ ఆన్సర్ తెలుసుకోవాలి అంటే మీ శక్తిని మీరు పెంచుకోవాలి మాస్టర్స్. ఎక్కడ కూడా తగ్గించుకోకుండా మీ శక్తిని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, పెంచుకుంటూ వెళ్తారో, అప్పుడే మీలో ఉన్న పరమాత్మ చెప్పిన ప్రతి ఒక్క మాట మీరు వినగలుగుతారు. సరైన పనులు చేస్తూ మీలో ఉన్న విశ్వశక్తిని పూర్తిగా పెంచుకుంటూ మీరే పూర్తిగా దైవంగా మారగలుగుతారు మాస్టర్స్. ఈరోజు మీరు తీసుకున్న ఆ విశ్వం నుంచి అనంతమైన విశ్వశక్తిని మీలోన అలా స్థిరంగా పెట్టుకోవడానికి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి పూర్తిగా మీలో అలా మారిపోతూ, ఈరోజు నేను పూర్తిగా మారడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకోండి మాస్టర్స్. అలా చెప్పుకుంటూ ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి సరికనివన్నీ బయటికి తీసేస్తూ ఈ అనంత కోటి విశ్వంనంతా నేనే ఉన్నానని తెలుసుకోండి మాస్టర్స్. ప్రతి ఒక్క జీవరాశిలో, ప్రతి ఒక్క వృక్షంలో, ప్రతి ఒక్క మనసులో నేనే ఉన్నానని తెలుసుకోండి మాస్టర్స్. అందరిలోని ఒకే పరమాత్మ ఉన్నాడు మాస్టర్స్. ఇక్కడ అందరూ సమానమే, ఎవరు వేరు కాదు అని మేము తెలుసుకోవాలి. అప్పుడే మనకి ఆ ఎరుకు వస్తుంది మాస్టర్స్. మనం అందరితో అనంతమైన ప్రేమ పంచిపెడుతూ, అందరినీ స్నేహిస్తూ, పూర్తిగా దైవంగా మారుతూ ఆ యూనివర్స్తో, ఆ విశ్వంతో కనెక్ట్ అయి ఉండగలుగుతాం మాస్టర్స్. పూర్తిగా ఆ విశ్వశక్తిని ఫీల్ అవ్వండి మాస్టర్స్. పూర్తిగా గమనించండి మాస్టర్స్. ఆ విశ్వశక్తిని మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క పాట దగ్గర ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండండి. ఒక చోట స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి మాస్టర్స్ ఈ రోజు నుంచి.
ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఆ విషయం నుంచి తీసుకున్న అనంతమైన విశ్వశక్తిని నాలో స్థిరంగా పెట్టుకుంటాను. ఈ రోజు నుంచి నాలో ఉన్న ఆ కోపాన్ని, ఆ అహంకారాన్ని, ఆ భయాన్ని, సరికాని మాటల్ని అన్ని బయటికి తీసేస్తూ నాలో ఉన్న అనంతమైన ప్రేమతత్వాన్ని పెంచుకుంటానని చెప్పుకోండి మాస్టర్స్. అనంతమైన ప్రేమతత్వాన్ని పెంచుకుంటూ అందరినీ అనంతమైన ప్రేమ పంచిపెడతానని చెప్పుకోండి మాస్టర్స్. ఈ రోజు నుంచి చాలా జాగ్రత్తగా ఎరుకుతో ఉండి ఏ పని చేస్తున్నామో ఆ పని మీద ధ్యాస పెడుతూ ఎవరైనా మనకి బాధ పెడుతున్నారంటే వాళ్ళకి మనస్ఫూర్తిగా శ్రమిస్తూ వాళ్ళకి అనంతమైన ప్రేమ పంచిపెట్టాలి. పూర్తిగా ఒక దైవం ఎలా ఉంటారో అలాగే పూర్తిగా మారిపోవాలి మాస్టర్స్. అప్పుడే మన విశ్వం నుంచి తీసుకున్న ఆ అనంతమైన విశ్వశక్తిని పూర్తిగా మనం పెంచుకుంటూ మనం ఏది అనుకుంటే అది చేయగలుగుతాం మాస్టర్స్. ఫస్ట్ మనలో ఉన్న ఆ సరికనివన్నీ బయటికి తీసేవాలి. మనలో ఉన్న అనంతమైన ప్రేమని పెంచుకోవాలి మాస్టర్స్. అప్పుడే మనలో ఏ కోపం ఉండదు, ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, సరికని మాటలు ఉండవు, కేవలం ప్రేమతత్వం మాత్రం ఉంటుంది. అప్పుడే మనం ఆ విషయంతో ప్రతి క్షణం కనెక్ట్ అయి ఉంటాం మాస్టర్స్. ఆ విషయంలో అమ్మలాగా మనం ఆలోచించగలుగుతాం. ఆ విషయంలో ఉన్న అమ్మలాగా అనంతమైన ప్రేమ పంచిపెట్టగలుగుతాము. ఎవరికైనా నిస్వార్థ భావనతో మనం సేవ చేయగలుగుతాం మాస్టర్స్. పూర్తిగా కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. ఈ రోజు నుంచి పూర్తిగా మార్పు చెందాలి. ఆ విషయంలాగా మనం పూర్తిగా దైవంగా మారిపోతూ ఈ రోజు నుంచి నిస్వార్థ భావనతో అనంతమైన ప్రేమని పంచిపెట్టాలి మాస్టర్స్. మేడం ఓకే చెప్పేయండి. ఓకే, ఈ అనంత కోటి విషయంలో మనం అందరం కలిసి ఎంతో చక్కటి ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. ఆ అనంతమైన విశ్వశక్తిని మనం తీసుకుంటూ మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అంగాన్ని ఈరోజు హీల్ చేస్తున్నాము. మనం తెలుసుకున్నాం, మనం ఇన్వైట్ చేస్తున్నాం మన ప్రతిసారి మా కోటి దేవి దేవతల్ని, వెంకటేశ్వర స్వామిని, మన పూర్ణత్వాన్ని, మహావత భవాన్ని, మాస్టర్ సిరి గారిని మనస్ఫూర్తిగా వాళ్ళ పాదాన్ని నమస్కరిస్తూ కృతజ్ఞతలు చెప్పుకోండి మాస్టర్స్. వాళ్ళందరూ ఒక చైతన్యంతో, వాళ్ళందరూ ఒక ఎనర్జీతో ఎంతో చక్కగా మనం కలిసి ధ్యానం చేస్తున్నాము. ఆ విషయం నుంచి అనంతమైన విశ్వశక్తిని తీసుకున్నాము. మెల్లగా మన చుట్టూ ఉన్న శబ్దాన్ని గమనిస్తూ ఇప్పుడు బాహ్య ప్రపంచంకి బయటికి రావడానికి ప్రయత్నిద్దాం మాస్టర్స్. మెల్లగా రావడానికి ప్రయత్నిద్దాం. మీ అరచేతులు తీసుకెళ్ళి కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా బయటికి రావడానికి ప్రయత్నించండి మాస్టర్స్. ఇంతసేపు చక్కగా ధ్యానం చేసుకున్నాను. మీ శరీరానికి మనస్ఫూర్తిగా అనంతమైన ప్రేమ పంచిపెడుతూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి. అలాగే మీ కుటుంబ సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి. వాళ్ళ వల్లే మనం ఇంత చక్కగా ధ్యానం చేసుకున్నాము. మెల్లిగా బయటికి రండి మాస్టర్స్. ఎంత చక్కటి జ్ఞానాన్ని మనకు అందించిన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారిని మనస్ఫూర్తిగా పాదాలను నమస్కరిస్తూ కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్స్. గట్టిగా ఒకసారి క్లాస్ కొడదాం మాస్టర్స్. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం. మాస్టర్స్ జ్యోతి గారికి, శ్రీదేవి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్, అందరి చేత చేద్దాం. మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక, మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.